నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఋషికొండ ప్యాలెస్ చూసారా మీరు? ఎంత అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు అది ప్రజాధనంతో కట్టించుకుంది, ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు ఋషికొండలో హరిత రిసార్ట్స్ ఏపీ టూరిజం వాళ్ళు ఒక రూమ్స్ బిల్డింగ్ హరిత రిసార్ట్స్ ఉంది. అది చాలా చక్కగా ఉండి కొండకి అంటించినట్టుగా వడ్డాణంలాగా ఉండేది. అది ముక్కు పొడగబెట్టుకున్నట్టుగా అలాగా ఉండేది. ఓకే. ఋషికొండకి అది నాకెందుకు తెలుసు అంటే, నేను వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అందులో. నేను రెగ్యులర్గా ఆ రిసార్ట్స్లో వెళ్ళేవాడు, నా మిత్రులు ఉండేవారు అక్కడ. అయితే ఇప్పుడు ఒక ప్రభుత్వం అధునాతనమైన భవంతులు నిర్మించడం తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తేనే అనుమానం. వాళ్ళు ఏం చెప్పారు, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా కోర్టులు వ్యతిరేకించిన, ఎన్జీటీ వ్యతిరేకించిన వాళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడి ఎవరిని ప్రజలను చూడనివ్వకుండా, ప్రతిపక్షాలు కానీ మీడియాని కూడా అడుగు పెట్టనివ్వకుండా కొండకి గ్రీన్ మ్యాట్ వేసి, కొండ అంతరికి గ్రీన్ మ్యాట్ వేస్తారు. ఇక్కడ అనుమానం వస్తుంది అందరికీ. వాళ్ళ ఉద్దేశం నిజంగా వాళ్ళు ఇప్పుడు పనికిమాలిన వాళ్ళు, అన్నం తినేవాళ్ళు మాటలు మాట్లాడట్లేదు కొంతమంది. ఇలాంటి భవంతి కడితే మెచ్చుకోవాలి, నాణ్యమైన భవంతి ఎవరి కోసం కట్టాడు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు తన కోసం కట్టుకున్నాడు. తన కోసం తన డబ్బులతో కట్టుకుంటే పర్లేదు. అతను కావాలంటే ఎక్కడ పడితే అక్కడ స్థలాలు దొరుకుతాయి, లేదా ఏదో కొండ తన పేరు రాయించేసుకోవచ్చు. దాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది అతనికి? మీరు గమనించండి. ఆయన దాన్ని చెడగొట్టు ఇంకోటి కట్టాల్సిన అవసరం ఆయన కోసం అయితే, ఆయన కోసం కూడా బ్రహ్మాండం. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గురించి ఏమన్నా మాట్లాడాడా? బెంగళూరు ప్యాలెస్ గురించి మాట్లాడాడా? లేకపోతే లోటస్ పాండ్ గురించి మాట్లాడారా? ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. చుట్టుపక్కల బారికేడ్స్ కావచ్చు. అది నువ్వు ఎందుకు కట్టుకున్నావు అని అడగట్లా. ఇలాంటిది కట్టుకుని పేదల పెత్తందారులని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు, దద్దమ్మా అని అడుగుతున్నారు. అర్థమైందా మీకు? నువ్వు ఎందుకు కట్టుకున్నావు, నీ డబ్బా నా డబ్బా అని అనట్లేదు. ఇక్కడ నువ్వు ప్రజాధనంతో, మరి అటువంటి అప్పుడు పేదవేదిక ఎందుకు కొలగొట్టావు? అనుమతులు లేదని కొలగొట్టావు కదా. మరి ఇప్పుడు ఇక్కడ అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేని చోట నువ్వు అంత డబ్బు ఇన్వెస్ట్ చేసేవంటే రేపొద్దున కోర్టు కూల్చేయమని అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? ఓకే ఓకే. మళ్ళీ ఆ డబ్బు ఎవరు కడతారో? నువ్వు కట్టే ముందు, నువ్వు డబ్బు కట్టి. ఎలాగంటే నువ్వు దొంగతనం చేశారండి, దొంగని పట్టుకుని రికవర్ అయిపోతే వదిలేరు కదా, శిక్ష వేస్తారు కదా. ఓకే. మీకు ఇక్కడ అది చాలా నాణ్యంగా కట్టాడా, బాగా కట్టాడా, చాలా అందంగా కట్టాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. నువ్వు అనుమతులు లేని చోట కట్టావు, ఆక్రమించుకుని కట్టావు, పర్యావరణ అనుమతులు లేకుండా కట్టావు, ప్రజలను చూడడం లేదు, పత్రికలను చూడడం లేదు, ప్రతిపక్షాలను చూడడం లేదు. అంటే అందులో నీ మోసం ఉంది. ఆ మోసం ఏంటి? నీ కోసం కట్టుకోవడం ఖచ్చితంగా చెప్పింది రోజా. ఏం చెప్పింది? ముఖ్యమంత్రి గారు 3 మెన్ కమిటీ అంట, ఈ ముఖానికి అందులో ఉండాలని చెప్పారంట. నీ పని ఏంటి అక్కడ? ఒకవేళ పని అయితే నువ్వు కట్టుకో సొంతంగానే, లేకపోతే సర్క్యూట్ హౌస్, లేకపోతే గెస్ట్ హౌస్లు బోర్డులు ఉంటాయి ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండలేదా? స్టేట్ గెస్ట్ హౌస్లో ఉండలేదా? రాష్ట్రం ఎలాగ ఉందో నువ్వే చెప్తావు కదా, ఏడు ముఖం వేసుకుని. రాష్ట్రం ఎలాగైపోయింది, అలాగైపోయింది, నేను అప్పులు తెచ్చి చేస్తున్నానండి. ఓ పక్కనేమో నేను నాకు సంక్షేమం చేస్తాను. సిగ్గు లేదండి ఇలాగా. వాళ్ళు ఏం మాట్లాడుతారో అది తెలియట్లేదు. ఇంకోటి లోపల శ్రీనివాస్ గారు చూస్తున్నప్పుడు అన్నీ కూడా, ఆ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఎక్కడెక్కడో అధునాతనమైన, ఇప్పుడు ఇక్కడ సంబంధించినవి కాదు, ఎక్కడ ఫారెన్ నుంచి తెచ్చినాయి మొత్తం కూడా. ఇప్పుడు చాలా ఖరీదైన కట్టారండి. అది నువ్వు ప్రజల కోసం కట్టుంటే, లేదా నువ్వు ఆ డబ్బుతో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ల కోటలు పూర్తి చేయొచ్చు కదా. టిట్కో ఇళ్ళు ఎందుకు ఆపేసు, అమరావతిలో ఎందుకు చేసావు నువ్వు రాజధాని? అది కూడా రాజధాని అని చెప్తున్నావు కదా, 3 రాజధానులు రాజధాని అన్నావు కదా. రోడ్లు తవ్వుకెళ్ళిపోతున్నారు ఒక పక్క నుంచి, అక్కడ పిచ్ కంపలు మొలిచేసినాయి, అక్కడ బిల్డింగులు నాచుపెట్టేసినాయి, మొక్కలు మొలిచేసినాయి. అది వదిలేసి ఇక్కడ మళ్ళీ వైజాగ్లో వచ్చి పక్కలు చేట్టుకుంటే రాదు, రాత్రి కనుగొడతా వస్తుందా అన్నట్టుగా ఇతను అక్కడ ఏమి చేయడు కానీ ఇక్కడికి వచ్చి వైజాగ్. ఇది రివర్స్ అయిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వాళ్ళు ఆటలు సాగులు. ఇప్పుడు బొమ్మ రివర్స్ అయిపోయి ఇలాంటివన్నీ చూసే జనం చీయని కాంట్రించి ఉమ్మేశారు.